కొంతమంది మానసిక స్థితి మంచిగా లేక ఎదుటివారిని బాధపెట్టే విధంగా సూటిపోటి మాటలు, కఠినమైన పదజాలాలు ఎక్కువ ఉపయోగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి విన్నప్పుడు వాటిని పట్టించుకొని చాలామంది ఫీల్ అవుతూ ఉంటాం. మరి పట్టించుకోకుండా ఉండాలంటే ఒక కొటేషన్ మీకు చెప్తాను. విన్నది విన్నవారికే చెందుతుంది, కన్నది కన్నవారికే చెందుతుంది, తిన్నది తిన్నవారికే చెందినప్పుడు అన్నదెప్పుడు అన్నవారికే చెందుతుంది కదా. అలాంటి సూటిపోటి మాటలు అనేవారికే ఆ మాటలు చెందుతాయి. వాళ్ళ మనసు అలా ఉన్నందుకు వాళ్ళకి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి వాళ్ళకి శిక్ష వేస్తాయి. కాబట్టి అలా అన్నారు అని మనం ఫీల్ అవ్వకుండా, అన్నారని ఆ మాటలు ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేస్తే అన్నవెప్పుడు అన్నవారికే చెందుతాయి అనే సూక్తి మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎదుటివారన్న మాటలకు మనం ఇండైరెక్ట్గా బాధపడుతూ మనోవేదనకు గురవ్వకుండా తేలిగ్గా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని తెలుసుకుంటే బాగుంటుంది.